నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెంలో నిన్న రాత్రి జరిగిన ఘటన మిస్టరీగా మారింది. మృతుని బంధువుల ఆరోపణలు ఓవైపు, పోలీసు అధికారుల విచారణ మరోవైపు సాగుతుండగానే మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పోస్టు మార్టం పూర్తయి అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ ఈ ఘటన తాలూకా మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఘటనా స్థలంలోని సీసీ కెమెరానే కీలక ఆధారంగా మారింది. ఈ కెమెరాలో రికార్డైన వీడియో ఫుటేజ్ చూస్తే దాదాపుగా జమ్మిపాలెంలో జరిగింది హత్య లేక ప్రమాదమా అనేది తేట తెల్లం కానుంది. ఎవరు వాదనలు ఎలా ఉన్నా మూడో నేత్రమైన సీసీ కెమెరానే ఈ మొత్తం ఘటనకి ఏకైక సాక్ష్యంగా నిలవనుంది. ఏది ఏమైనా సుధీర్ బాబు మృతితో జమ్మిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం పక్కన పెట్టుకుని మృతుని బంధువులు చేస్తున్న రోదనలు అందరినీ కలచివేయగా వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలు అక్కడికి వచ్చిన వారిలో కూడా చర్చనీయాంశంగా మారింది. నేను మా అబ్బాయి నెల్లూరు నుంచి వస్తా ఉంటే సగం దూరంకి వచ్చేలాక మా అబ్బాయి మా మామ కొడుకు ఈ అబ్బాయి ఇద్దరం ఐసీఎంఆర్ నుంచి వస్తా ఇద్దరం కలుసుకొని వస్తూ ఉన్నాం. బండి వస్తూ ఉంది, నన్ను క్రాస్ చేసి ముందుకి పోయాడు. పాటం నాకు ఇంకా అక్కడ పడిపోయింది బండి. యాను కూడా అక్కడే ఉందన్నమాట. యాను గుద్దేసుకొని పడిపోయలేక మేము కూడా పోయలేక ప్రాణం లేదు అబ్బాయికి. పోయిన తర్వాత వాళ్ళు మాటలు దొంగతనం చేసి పావటం ఇక్కడ ఎవరో తూములు కాడబట్టుకున్నారంట. వాళ్ళని వదిలించుకొని వాళ్ళు స్పీడ్గా పావటం ఎంగటం. మా మామ కొడుకు నాకు ఈ అమ్మాయి ఫోన్ చేసింది, సార్ అమ్మ సురేంద్ర పడిపోయి అన్నాడు, మీద తలకాయ పగిలిపోయింది మేనని. అప్పుడు అతను బదిలో వెళ్ళిపోయాం. పోయేటప్పుడు నెత్తురు ముద్దలో ఉన్నాడు, అసలు ఏం స్వర్గంలోనే లేడు. అటు నేను మా తమ్ముడిని అరిచిన, నైనా గబాలు వచ్చేయండి ఏం లేడని. ఓడొచ్చి చూసి, ఒరే మీరు మాటలు ఎత్తుకోబాత ఈ పని చేశారేందిరా మా బామ్మరిది అని పెద్దగా అరిచాడు. అరిస్తే ఏంది నువ్వు మాట్లాడుతున్నావా, ఏం చేసానా అని మమ్మల్ని గద్దిస్తుండే తలకే మాకు అర్థం కాల. వీడు నెత్తురు మడుగులో ఉన్నాడు, ఎవరు లేరు. అప్పుడు ఎప్పుడు మా తమ్ముడు ఇంకా గెద్దిచ్చాడో అప్పుడు సల్లంగా వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరు పిల్లకాయలు ఉండేరు, వాళ్ళని ఫాలో చేస్తా. మా మాటలు ఆడెత్తుకోబెడతాను, వాళ్ళు ఫాలో చేస్తా. ఇద్దరు పిల్లకాయలు ఉండేటప్పటికి అక్క వెళ్ళిపోతున్నాడు. అక్క పోయాళ్ళారా ఫోటోలు తీసుండాయి. ఆ ఫోటోల ద్వారా మాకు న్యాయం జరగద్ది. మేము ఆడకపోయినా మాకు పొద్దుటాంచి న్యాయమే జరగలేదు నాయన. చిన్న బిడ్డ కేసు కట్టిండారు నాయన. యాక్సిడెంట్ ఇటు దొంగ మోటార్లు ఎత్తుకోబోతా ఆ ఫాస్ట్కి ఓడు పైన ఇట్టేసుకొని ఆ డోర్లు తగిలి పడిపోయాడు. పడిపాటమే ఇక ఓడు స్వార్కమే లేదు నాయన. ఆడే ప్రాణం పోయింది. చిన్న బిడ్డలో ఏమి చేస్తుందా, ఏం చేస్తారో నాయన. మాకైతే ఆడేమి న్యాయం జరగలేదు నాయన. నా పేరు శివాస. యాక్సిడెంట్ అయితే ఉద్దేశుడు అతను రైట్లో వస్తున్నాడు, డైరెక్ట్ పోయి గుద్దినాడు. అదాళ్ళు సురేంద్ర ఎవరు గుద్దినాయన ప్రసాద్, గుద్దినాయన ప్రసాద్ పొడుగుపాడు అంటుంది. డైరెక్ట్గా పోయి గుద్దేసి అతను ఏంటంటే అక్కడే బండి ఆపుకొని మళ్ళీ ఏం తెలియనట్టుగా విధంగా యాక్సిడెంట్ అయింది, ఎవరు ఇక్కడ పడిపోన్నాడు అని చెప్పి మేము ఆగామని చెప్పి అన్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే మా వాళ్ళు అక్కడ నుంచి సీఎంఆర్ నుంచి వస్తున్నారు కదా, వీళ్ళు వెనక ఫంక్షన్ కార్డు నుంచి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఎదాళ్ళం ఏ బండి రాలేదు కదా, ఎవరికి వస్తారు మాకు తెలియదు ఏముంది, ఇప్పుడు మమ్మల్ని క్రాస్ చేసుకొని పోతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు గతించి అడిగేటప్పటికి అతను ఏంటంటే సల్లంగా జారుకొని నైస్గా వెళ్ళిపోయినాడు. అతను ఆ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు కేసు అయితే ఉదాహరణలేసి కేసు కడితే అదంటే యాక్సిడెంట్ రూపంలో కేసు కట్టారు. ఇప్పుడు హౌస్ ఏజీకి ఫోన్ చేసి అడగడం, అతను ఏంటంటే నేను మాట్లాడతాను, అక్కడ ఎన్ని మాటలు పోయినాయి ఏంది నేను చూసి దాన్ని బట్టి నేను ఒక రిపోర్ట్ ఇస్తాను అని చెప్పని మాట్లాడినాడు హౌస్ ఏజీ. అంతేకాని ఎస్ఐ గారు ఏం చెప్తారంటే, ఎస్ఐ గారు చెప్పేది ఒకటే, మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి, లేకపోతే మేమంటూ ఏం చేసాము, వాళ్ళు ఏదైనా మధ్యస్థానికి వచ్చి మీకు ఏదైనా న్యాయం చేస్తే చేయించుకోండి, లేదంటే మీ కేసు కట్టుకోండి అని చెప్పి నా ఎస్ఐ గారు. ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు అండి, జమ్మిపాలెము. మా చనిపోయాడు మా అన్న కొడుకు. అబ్బాయి సీఎంఆర్లో పనిచేస్తూ ఉంటే ఈరోజు నిన్న ఏం జరిగిందంటే అబ్బాయి రావడంలో పొడుగుపాడు వాళ్ళ వ్యాను వాళ్ళు కరెక్ట్గా దొంగతనం చేసేటువంటి వ్యాన్ అని మాకు
ఇన్ఫర్మేషన్ తెలిసింది. తర్వాత ఈ బట్టి ఏడకు పోయేవాళ్ళు గుంటల దగ్గరకు పోయేసి గుంటల కానించి రావడంలో వాళ్ళకి అల్లి కాలు అక్కడ మోటార్ తీసుకోవడానికి ఆ నుంచి రావడంలో ఇక్కడ మోటార్ ఎత్తేసారు. జగనన్న కాలనీలో ఉన్నట్టు మోటార్ ఇళ్ళ మోటార్లు ఎత్తేసిన తర్వాత వీళ్ళు మన పిల్లకాయలు వాళ్ళు వచ్చి వీళ్ళని లాగొట్టిన తర్వాత మన పిల్లకాయలు అటు వెళ్ళారు. కట్టమని పిల్లకాయలు పోయి అడిగితే మీకెందుకు రాద్ది ఇదని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సరే మనకి ఎందుకు వచ్చిన రిస్క్లే మనం 24 గంటలు అటు పోవాలి ఇప్పుడు ఏం చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నాం మనల్ని గందరగోళంగా కొట్టేదాన్ని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పిల్లకాయలు సల్లు వదిలేసి గొమ్మ తాళాలు ఇచ్చేశారు. పిరుక్కున్న తాళాలు ఇచ్చేది ఆ స్పీడ్ మీద పోవడము ఆ మోటార్ కట్టున్నటువంటి మోటారు అది సైడ్ వచ్చిందో ఏ విధంగా వచ్చిందో ఈ స్పీడ్ మీద వీళ్ళు మళ్ళీ ఏదో పోలింగ్ చేస్తారు కాబట్టి పోలీసులకి ఏదైనా జరగద్దని చెప్పి స్పీడ్ మీద వెళ్ళిపోవడము మా ఓడి రావడము అది తగిలి స్పాట్ అయిపోయాడు సార్. అక్కడ ఆమెను దిగిన తర్వాత ఆమెను వాడు ఏం మాట్లాడకుండా చచ్చిపోయాడు. మాట్లాడలే ఆమె ఇంటికి వెళ్ళిపోయేసి వాళ్ళ అమ్మకు కావాలి చెప్పాడు. ఆ టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఏది 11 టైంలో వాళ్ళ అమ్మ వచ్చి ఏం జరిగింది ఏంది అది ఇది అని అన్నదంట. అన్న తర్వాత ఏంటంటే అమ్మ నీ కొడుకు ఈ విధంగా గుద్దేశాడమ్మ మావాడు చనిపోయాడు అని చెప్పి అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అది సార్ జరిగింది. ఎస్ఐ గారు ఈరోజు వచ్చాడు, రిపోర్ట్ రాసుకున్నారు. మొత్తం ఆ మోటార్ లాగింది కూడా చూశారు, వెళ్ళిపోయారు. ఈరోజు మీ నాయకుల ద్వారా ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పోయాము. సరే సంథింగ్ జరుగుతాం మాట్లాడుకుంటా ఉన్నారు. సరే వాళ్ళని పిలవనంపిద్దాం దేనికైనాను బాగుంటుందని చెప్పి అన్నారు. ఆ వసంతమ్మ వచ్చింది. ఆ వసంతమ్మ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు 2 లక్షలు ఇస్తాం అది ఇది అని అన్నారు. ఎవరు దాన ధర్మం ఇస్తారు, ప్రాణం ఖరీదంతా ఎట్ట మాట్లాడుతావు నువ్వు అని చెప్పి పిల్లకాయలు కొంచెం అరిచారు. అరిచలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎస్ఐ గారి పోయిన తర్వాత సరే మీరు ఏ విధంగా చూసింది స్పాట్లో ఆ విధంగా మాకు చెప్పేసి మేము రాసుకుంటామని చెప్పేసి రైటర్ గారు మొత్తం రాసుకున్నారు. బండి నెంబర్లు మొత్తం కంప్లీట్గా రాసుకున్న తర్వాత ఏం సార్ అంటే మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు సార్. అంతవరకు జరిగింది ప్రస్తుతానికి. సరే మేము బాడీ తీసుకొని పోస్ట్ మార్టం అయింది వచ్చేసాము. ప్రసాద్ అంట సార్, పొడుగుపాడు అతను బీటెక్ చేస్తున్నాడంట. ఏదో 1 లక్ష రూపాయలు జీతం అని అంటున్నారు అంతకుముందు, కానీ మనకు తెలియదు ఆ విషయం. సరే ఏదేమైనా మాకు న్యాయం చేయండి సార్. ఆ పిల్లకాయలు మటుకు పాపం గతి ఎందుకు అవును సార్, లేకపోతే అన్ని మోటార్లు ఎందుకు పోతాయి సార్ అక్కడ సార్. 5 స్తంభాల లైన్లు ఇలా ఎత్తేస్తున్నారు సార్. కావాలంటే చూడండి మీరు స్పాట్లో. ఎవరు చేసినారు? 3 పిల్లకాయలు సార్, 2 ఆడపిల్లకాయలు 1 మగ పిల్లలు. లాస్ట్ జీవనాధారం ఏం లేదు సార్ వాళ్ళకి, చెట్టు భూమి లేదు ఏం లేదు. వాడు తెస్తేనే తినాలి పాపం వాళ్ళ పరిస్థితి అది. దాన్ని బట్టి సార్ వాళ్ళు మటుకు కొంచెం మమ్మల్ని భయపెడుతుంటారు సార్. పొడుగు పడ్డ వరకు మటుకు పిల్లకాయలు మటుకు ఏ టైంలో వస్తుంటారు. దొంగతనగా జరుగుతున్నాయి. ఒంటరిగా వస్తుంటే మటుకు పిల్లకాయలని జేబులు కొట్టడము, తర్వాత అంటే బళ్ళు లాక్కోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు వాళ్ళు. ఏం పట్టించుకోవడం లేదు సార్. చాలాసార్లు ఇచ్చా అంటే చెప్పినప్పుడేం వస్తున్నారు విజిట్కి, అలౌన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు అంతే. తీసుకెళ్ళలేదు సార్, మేము ఈ గొడవలో ఉన్నాం. తీసుకెళ్తాం సార్. అంటే ప్రస్తుతానికి నిద్రలేసి ఈ గొడవలో ఉన్నాం కాబట్టి రేపు ఉదయం రమ్మన్నారు, సర్టిఫికేట్ తీసుకుంటాము. తర్వాత నాయకుడి తరపు ఏం సమాధానం చేస్తే అడుగుతాము. తర్వాత ఎమ్మెల్యే కూడా కలుస్తాం సార్. నలుగురు ఆడవాళ్ళు తీసుకుపోతాం, చెప్తాం బాధలు. నా పేరు లీలా కిషోర్. నేను మా అన్న పొడుగుపాటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాము. సగం దూరం నుంచి మమ్మల్ని దాటుకుని ముందుకు పోతుంటే కాస్త ఒక 50 అడుగుల దూరంలో దాటుకుని పోయాడు. రాంగ్ రూట్లో నుంచి వచ్చి కొట్టేసింది సార్. అది డ్రైవర్ కూడా కిందకి దిగి చూస్తున్నాడు. ఏమైందన్న అంటుంటే మాకు తెలియదు అన్నాడు. మీరే కదని కొట్టిందంటే భయపడతా అన్నాడు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే వస్తుందని రేపు అప్పుడు పట్టుకో అన్నాను, ఊపిరితో అన్నాడు. ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేలేపే సగం ఊపిరి ఆగిపోయింది. ఆయన ఇంకా అరిచేలేపే భయపడి చల్ల వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు సార్. అప్పుడు వెనక నుంచి 2 కుర్రోళ్ళు వచ్చి చెప్తే యాడ్ నుంచి మోటార్లు ఫ్లాట్ల నుంచి మోటార్లు ఎత్తుకుని వస్తుండేదంట. నాకు సరిగ్గా తెలియదు సార్ అతని పేరు. వ్యాన్ అశోక్ లైన్ అంట. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.